హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి ఒక స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. భోజనం ఎంత భారీగా ఉన్నా చివరిగా వేడివేడి అన్నంలోకి ఈ కమ్మని చింతపండు రసం పడితేనే ఆ తృప్తి. నోటికి రుచిగా ఉంటూ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఈ చింతపండుని నీళ్లు వేసి ఒక 10 నుండి 15 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ మంచి దూరగా పండిన టమాటాని ఇలా చేతులతో మెత్తగా నలుపుతూ చింతపండు రసంలోకి కలిపి పక్కన ఉంచుకోండి. ఇలా చింతపండు రసంలో టమాటాని కలిపి తీసుకోవడం వల్ల పులుపు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రసం కోసం ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బ్లెండర్ జార్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 8 నుండి 10 దాకా వెల్లుల్లి, 3 నుండి 4 దాకా ఎండుమిర్చి వేసుకోండి. వీటన్నింటినీ కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న మసాలాని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కాస్త చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు కాస్త ఇంగువని కూడా వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మంటని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కాస్త దూరగా వేయించుకోండి. రసానికి అసలైన రుచి వచ్చేది మనం పెట్టే పోపులోనే ఉంటుంది. ఆ ఎండుమిర్చి ఇంగువ వాసన వస్తుంటేనే ఆకలి పెరిగిపోతుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ మసాలాని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి. పచ్చివాసన పోయాక ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని గుజ్జు తీసేసి వేసేసుకోవాలి. మీరు తీసుకునే చింతపండు పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1-2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. రసం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వచ్చే ఆ సువాసన ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. ఇలా మరిగితేనే చింతపండులోని పులుపు, మనం వేసిన మసాలా ఘాటు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను వేసేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేశాక ఈ రసంలోకి చివర్లో ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే రుచి అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. చూశారు కదా అండి, చాలా ఈజీగా గుమగుమలాడే చింతపండు రసం రెడీ అయిపోయింది. ఏ కూరలోకైనా దీని కాంబినేషన్ అదిరిపోతుంది. అరుగుదలకైనా, జలుబు చేసినప్పుడు ఉపశమనానికైనా ఇది ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.